చక్కగా నిలబడుతున్నాయి, క్రిస్పీగా ఉన్నాయి. సౌండ్ వస్తుంది చూసారా. నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను చాలా హెల్తీగా ఇంట్లోనే ఓట్స్ కుకీస్ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి అరకప్పు ఓట్స్ పౌడరు, 2 చిటికెలు దాల్చిన చెక్క పొడి, 2 చిటికెలు ఉప్పు, 1/4 కప్పు కన్నా పైన హీప్ లాగా వచ్చేలాగా చూసారా, ఎత్తుగా వచ్చింది, తల కొట్టి రాలేదు, ఎత్తుగా వచ్చింది బెల్లం పొడి. ఇది ముందర బాగా కలుపుకుందాము. ఈ ఓట్స్ కుకీస్ చాలా టేస్టీగా ఉంటాయి. ఒక 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్సు, 4 స్పూన్ల నెయ్యి కానీ నూనె కానీ, 3 చిటికెలు బేకింగ్ పౌడరు, ముందర బాగా కలుపుకుందాము. కొద్దిగా నీళ్లు చిలకరించుకుంటూ, ఎక్కువ కాదు, 2-3 స్పూన్లు. రెండు మూడు స్పూన్ల నీళ్ళే పోసుకున్నానండి. ఇలాగా ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి, ఎక్కువ నీళ్లు పోసేసుకోకండి. వెనిల్లాకు బదులుగా యాలక పొడి కూడా వేసుకోవచ్చు, అది కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలాగా గట్టి ముద్దలాగా అయ్యేలాగా చేసుకోవాలి. నేను ఇప్పుడు చిన్న బాల్స్ చేసుకొని ఏదైనా కొత్తవి చేసేటప్పుడు ముందర కొంచెం చేసుకుని చూసుకొని నచ్చితే నెక్స్ట్ టైం ఎక్కువ చేసుకోండి. ఇలాగా చేతులతో నూనె రాసిన పళ్ళెంలో ఈ ఉండల్ని చేతులతో తట్టి అప్పచ్చిల్లాగా చేసుకుని రౌండ్ షేప్లో బేక్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. నేను రౌండ్గా చేస్తున్నాను, తొందరగా అయిపోతుందని. ఇలాంటి ప్యాన్ కానీ బాణలు కానీ వేడి చేసుకొని పెట్టుకున్నాను 10 నిమిషాల ముందర. దీంట్లో చేయి తగలకుండా జాగ్రత్తగా పట్టకారతో చేసుకోవాలి. ఇక్కడ హోల్ లాగా ఉంది కదా, దాంట్లో ఒక చిన్న పేపర్ ముక్క ఇలా పెట్టేద్దాము. 22 నిమిషాలు అయిందండి. ఇక్కడ సైడ్స్ చూసారా బ్రౌన్గా అయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాము. చల్లార్చేదాకా కదపకండి, ఇరిగిపోతాయి. చల్లారాకే ఇవి తీసుకోవాలి. ఇలాగే వదిలేద్దాం కొంతసేపు. దించుకొని వదిలేస్తే పొయ్యి వేడి ఎక్కకుండా ఉంటుంది. మనం పెట్టింది చిన్న ఉండల్లాగా చేసి తట్టుకొని పెట్టాము. బాగా స్ప్రెడ్ అయ్యి పెద్ద కుకీస్ లాగా అయింది. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. చల్లారాక చూపిస్తాను మళ్ళీ. చల్లారిపోయిందండి బాగా. అడుగుని చూసారా, డార్క్ కలర్లోకి వచ్చింది. చక్కగా నిలబడుతున్నాయి, క్రిస్పీగా ఉన్నాయి. సౌండ్ వస్తుంది చూసారా. చాలా చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి కుకీసు. మీరు చేసి మీ పిల్లలకి తినిపించండి, వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. థ్యాంక్ యూ.